లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బెజవాడ ట్రేడింగ్ పేరుతో బోర్ తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. ఇప్పటివరకు 100 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 25 కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. గత 5 ఏళ్లుగా సంస్థ అధినేత తాడేపల్లి ఆదిత్య షేర్ మార్కెట్ పేరుతో పెద్ద ఎత్తున జనం నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అలాగే విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, దుబాయ్ ప్రాంతాల్లో సంస్థ కార్యాలయాలున్నట్లుగా గుర్తించారు. ₹6 లెక్కన వడ్డీ ఇస్తామని చెప్పడంతో క్యూ కట్టి మరీ డిపాజిట్ చేశారు. ఇప్పటికే సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేసి ఆదిత్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇండియా మొత్తంలో ఉన్నారు. అప్రాక్సిమేట్లీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. చాలామందికి తెలియదు ఇన్ఫర్మేషన్. ఇంకా అది ఎప్పటికప్పుడు ఏంటంటే వస్తున్నాయి అన్నారు. ఒక 6 months నుండి ఆగిపోయింది పేమెంట్స్. అంటే స్టాక్ మార్కెట్ ఇది క్రాష్ అయింది అని చెప్పారు మాకు. చెప్తే తర్వాత అకౌంట్ సీజ్ అయింది అని ఇలాగ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పెరిగింది. అది ఏంటా అని తెలుసుకుందాం వస్తే ఇక్కడ ఇన్సిడెంట్ ఇలా జరిగింది.